ప్రసాద్ గారు వైసీపీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. ముందుగా సాంబశివరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఎలా చూడాలి అంటే ఎన్నికలకు ముందు హామీలు చాలా మంది వేస్తూ ఉంటారు, కానీ ఆ హామీలు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ప్రజల్లో తిరుగుతూ వారికి నెరవేర్చడం కావచ్చు, అలాగే వారి సమస్యలు స్వయంగా తెలుసుకుని ఆ దిశగా వెళ్ళడం. సో ఓవరాల్గా సతీష్ గారు, మీకు పెద్దలు రఫీ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. ముందుగా ఒక్క నిమిషం విత్ యువర్ పర్మిషన్. ఇవాళ ఇంకొక 3 గంటల్లో భారతదేశం మన ఇస్రో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మిషన్ చేపట్టబోతుంది. పిఎస్ఎల్వి C60. అది పిఎస్ఎల్వి ఖచ్చితంగా మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు ఆల్రెడీ నాసా ఇస్రోలో సైంటిస్ట్ వర్క్ చేస్తారు. డెఫినెట్ గా దేశం గర్వించదగ్గ క్షణాలు ఇవి. డెఫినెట్ గా అంటే ఇంతవరకు మనం ISRO చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఒక ఎత్తు అయితే, రాబోయే తరానికి మార్గదర్శకం చేయడానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఎక్స్పెరిమెంట్, దీన్ని స్పేస్ లో డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. స్పేడెక్స్, SPADEX. అది ఇంకొక 3 గంటల్లో దాదాపుగా మీరు ప్లస్ అందరూ అన్ని ప్రామినెంట్ ఛానల్స్ లైవ్ ఇస్తారు కాబట్టి అందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా అది వాచ్ చేయాలని చెప్పేసి, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ ని, పిల్లల్ని అది వాచ్ చేసే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మిషన్ జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా యూ విల్ ఎక్స్ప్లెయిన్ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళకు కూడా అర్థం అవుతుంది ఎందుకు ఇది పైనీరింగ్ ఎక్స్పెరిమెంట్ యాజ్ ఫర్ యాజ్ ISRO ఇస్ కన్సర్న్. రాబోయే రోజుల్లో గగనయాన్ చేయాలన్నా, చంద్రయాన్ 4 చేయాలన్నా, అంటే చంద్రుడి మీదకు మనం మన వ్యోమగాములు పంపాలన్నా, ఎవెన్చువల్లీ మనం మన ఓన్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేసుకోవాలనుకున్నా, ఎందుకంటే 2030 నాటికి ISS ని డీకమిషన్ చేస్తారు. మనకు ISS లో పార్ట్నర్షిప్ లేకపోయినా ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఎవరి స్టేషన్ ని వాళ్ళు చేసుకోవాలనే పద్ధతిలోకి వచ్చారు. కాబట్టి మనం కూడా మన ఓన్ స్పేస్ స్టేషన్ ని నిర్మించుకోవాలి. అక్కడికి మన వ్యోమగాములు వెళ్తూ వస్తూ ఉండాలి. షటిల్ సర్వీస్ కావాలి. వీటన్నిటికి కూడా ఈ డాకింగ్ అనేది, అంటే 2 డిఫరెంట్ సాటిలైట్స్ అనుకోండి, పార్ట్స్ అనుకోండి, అవి డాక్ కావాలి అటానమస్ గా. అంటే అక్కడ ఎవరు మనుషులు ఉండరు, ఆటోమేటిక్ గా ఆన్ బోర్డ్ కంప్యూటర్స్ కానీ గ్రౌండ్ కంట్రోల్ తో కానీ చేయగలగటం అనేది యాజ్ ఫర్ యాజ్ ISRO ఇస్ కన్సర్న్ ఇస్ ఎ వెరీ బిగ్ డీల్. అది మనం సక్సెస్ఫుల్ గా చేస్తే రేపటి నుంచి మనం వరల్డ్ లో నంబర్ 4 అయిపోతాం ఆటోమేటిక్ గా. అమెరికా, రష్యా, చైనా అండ్ మనం ప్రధానంగా వీరి మీదే వేళ ఉపగ్రహాలు పంపిస్తారంటారు కాబట్టి, అంటే కొంచెం క్లియర్ గా సార్ దాని గురించి, అంటే టెక్నికల్ గా వర్డ్స్ ఉంటాయి, బట్ సామాన్యులకు అర్థమయ్యేది అసలు డాకింగ్ అండ్ డాకింగ్. ఒక నిమిషం విత్ పర్మిషన్ ఆఫ్ మన రఫీ గారు, ఆంజనేయ రెడ్డి గారు కూడా, ఎందుకంటే టుడే ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ డే సైన్స్ స్టూడెంట్స్ కి, సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కి, అండ్ పబ్లిక్ ఎట్ లార్జ్ ఆల్సో. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఈ పుష్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక 6 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ISRO అప్పచెప్పారు రీసెంట్ గా. ఆ 6 ఏంటంటే, మనం చంద్రుడి మీద దిగాలి, మనకి దగ్గరగా ఉన్నటువంటి వీనస్ మీదకి వెళ్ళి ఆర్బిట్ చేయాలి, అలాగే ఇవి జరిగే ముందు మనం అసలు అంతరిక్షంలోకి మన ఓన్ స్పేస్ షిప్ లో మన ఓన్ ఆస్ట్రోనాట్స్ ని పంపగలగాలి. మనం పంపే ఆస్ట్రోనాట్స్ ని ప్రత్యేకంగా వ్యోమనాట్స్ అని అంటున్నారు. ఎందుకంటే ISRO అమెరికన్స్ పంపే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు, రష్యన్స్ మిషన్స్ ద్వారా వెళ్లే వాళ్ళని కాస్మోనాట్స్ అంటారు, భారతదేశం పంపే వాళ్ళని మనం వ్యోమనాట్స్ అంటున్నాం. అదే ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ న్యూ వర్డ్ కైండ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ISRO. ఇలా ప్లస్ ఎవెన్చువల్లీ స్టేషన్ కావాలి, మనకి స్పేస్ స్టేషన్ కావాలి, కమ్యూనికేషన్స్ కోసం ఇన్సాట్ 4 సిరీస్ కావాలి. అంటే రాబోయే రోజుల్లో ఈ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ విపరీతంగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కి, అలాగే బయాలజీ స్టూడెంట్స్ కి, ఒకటని కాదు, స్పేస్ మిషన్స్ లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి I think next 20-30 years లో, మన లైఫ్ టైమ్ లో we will see lot of developments related to space. అదన్నీ అవి దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా, మన ఆనరబుల్ డిప్యూటీ CM కూడా ఏమన్నారంటే, మనకంటూ స్పేస్ పార్క్ ఉండాలి, డెఫినెట్ గా దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలనే మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దేర్ వెల్కమ్ సైన్స్. ఇవాళ నైట్ 10 గంటలకి 9:58 అన్నారు, లేదు ఇప్పుడు 10 సవరించారు. 10 గంటలకి ఒక అరగంట ముందుగా మన అందరం టీవీల దగ్గర కూర్చుంటే ఎనీ ఛానల్ వాళ్ళు చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు వై ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. మనం 2 సాటిలైట్స్ ని పైకి పంపటం, 470 ఆర్బిట్ లో, 470 కిలోమీటర్ల ఆర్బిట్ లో, ఆ రెండింటిని 10, 15, 20 కిలోమీటర్ల దూరం జరపటం, మళ్ళీ వాటిని దగ్గరకు జరపటం, ఆ రెండింటిని కప్పులు చేయటం, అంటే డాకింగ్ అంటారు ఈ స్పేస్ భాషలో, అంటే కలపటం, జాయిన్ చేయగలగటం. చేసేసి ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా, సతీష్ గారు, అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ద కాంటెక్స్ట్,
మన సందర్భం కాదేమో. ఇది మనం వీఆర్ ఓపెనింగ్ ఏ స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ ఫర్ ఫ్యూచర్. ఈ జనరల్గా ఏమంటామంటే మనకి ఎలక్ట్రిసిటీ ప్లగ్ ఉంటుంది, సాకెట్ ఉంటుంది. ఒకదాన్ని మేల్ అంటారు, ఒకదాన్ని ఫీమేల్ అంటారు. దిస్ ఈజ్ హౌ ఎంటైర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజ్ బిల్ట్. కానీ ఫస్ట్ టైం మన వాళ్ళు ఏం చేయబోతున్నారంటే రెండు కూడా మేల్ లాగా రెండు కూడా ఫీమేల్ లాగా యాక్ట్ చేయగలవు. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఇంటర్ఫేస్ తోటి ఇంటరాపరబిలిటీని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశారనమాట. దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ ప్లస్ ఫర్ ISRO సైంటిస్ట్. ఇలా చాలా ఫస్ట్లు ఉంటాయి, చాలా బెటర్ టెక్నాలజీస్ ఉంటాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ ఉంటాయి, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉంటాయి. కాబట్టి ఇది గగనయానికి, చంద్రయాన్ 4కి, ఎవెన్చువల్లీ మన ఓన్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసుకోవడానికి మన రాకెట్స్, మన స్పేస్ షటిల్, మన వ్యోమనాట్స్ అంతా కూడా ఇండిజినస్లీ ఫర్ పీస్ఫుల్ పర్పస్ మనం చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ ISRO, ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ ఇండియా. ఎంటైర్ వరల్డ్ ఇవాళ నుంచి ఒక 24 hours వాచ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అని అనుకుంటున్నాను, ఎస్పెషలీ ఫర్ ISRO సైంటిస్ట్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీవేర్. అది ఎందుకంటే పిల్లలకి అర్థం కావాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టుగా టెక్నికల్ లాంగ్వేజ్ కొన్ని వర్డ్స్ అర్థం కాకపోవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ వద్దాం. డీటెయిల్ గా మళ్ళీ మనం ఖచ్చితంగా దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుందాం వేరే డిబేట్ లో. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ హీ ఎగ్జిబిటింగ్ ఏ న్యూ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. ఇది పదవి అనేది హోదా కాదు, పదవి అనేది బాధ్యత అనేదాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నారా అన్నది ఇవాళ చర్చకు వచ్చినటువంటి అంశం. డెఫినెట్ గా జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన డిప్యూటీ సీఎం అనే ఆ బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి కూడా ఎవ్రీ మినిట్ హీ హ్యాస్, ఎవ్రీ ఆపర్చునిటీ హీ హ్యాస్ ఆయన ప్రజలతో కలవాలని, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలని, మన ఈ కూటమి ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలని పర్సనల్ గా ఇన్వాల్వ్ అవుతున్నాడు. అదేదో ఆఫీసర్స్ చెప్తారు, మనం రూమ్ లో కూర్చొని వింటాము, SR ను చెప్దాము, వాళ్ళు ఏదో చేసుకుంటారని కాకుండా హీఈస్ డిమాన్స్ట్రేటింగ్ ఒక లీడర్షిప్ స్టైల్లో. సతీష్ ఏమంటారంటే లీడింగ్ ఫ్రమ్ అహెడ్, లీడింగ్ ఫ్రమ్ ఫ్రంట్ అంటారు, అంటే ముందుండి నడపటం. లీడింగ్ ఫ్రమ్ వితిన్, ఒక టీంలో మెంబర్గా ఉండి నడపటం. ఆ లీడింగ్ ఫ్రమ్ బిహైండ్ అంటే ఎక్కడో ఉండి టీముని ఉత్తేజపరచడం. అన్నిట్లో కంటే కూడా మోస్ట్ ఛాలెంజింగ్, ఆ టైం తీసుకుని, ఎఫర్ట్స్ తీసుకుని, రిసోర్సెస్ తీసుకునే స్టైల్ ఏంటంటే ఒక ఇండివిజువల్గా లీడింగ్ ఫ్రమ్ వితిన్, ఒక టీం మెంబర్గా మనతో పాటు కూర్చుని సమస్యని విని, సమస్యను అర్థం చేసుకుని, సమస్యకున్న డిఫరెంట్ యాంగిల్స్ని అర్థం చేసుకుని, ఆ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూర్చోబెట్టుకుని దాని పరిష్కారం కోసం ఆ ప్రయత్నం చేయటం ఉంది చూసారా. ఐ థింక్ దట్స్ వెరీ వెరీ వాల్యుబుల్. అది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు డిమాన్స్ట్రేట్ చేస్తున్నారు. మనం రీసెంట్గా మన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, నేనేం క్వశ్చన్ చేయట్లేదు. కాకపోతే ఈయన సెలెక్ట్ చేసుకున్న స్టైలు ఈజ్ మోర్ ఇన్వాల్వ్డ్. తను కూడా ఇన్వాల్వ్ అవుతూ, అర్థం చేసుకుంటూ, దానికి ఆప్షన్స్ వెతుక్కుంటూ, బెస్ట్ ఆప్షన్ని నలుగురు చెప్పిన దాన్ని బట్టి ఒక ఆప్షన్లోకి తీసుకురాగలగటం, ఆ టీంని అక్కడికి డ్రైవ్ చేయగలగటం. మరి వాళ్ళందరి సహాయంతో మనం ఏ పని చేయాలన్నా కానీ ఏదో ఆఫీస్లో కూర్చుని నాకు అధికారం ఉంది కదా అని ఒక హుకుం జారీ చేస్తే అయ్యే రోజులు కూడా కాదు. ఎంప్లాయీస్ ఆర్ దే వాంట్ రికగ్నిషన్, దే వాంట్ దేర్ కాంట్రిబ్యూషన్, దే వాంట్ దేర్ ఇన్వాల్వ్మెంట్. అలాగే ప్రజలు కూడా మా మాట వినాలి, మా సలహాలు తీసుకోవాలి, మా అభిప్రాయాలు తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పాత రోజుల్లాగా ఒక ఇంజనీర్ గారు, ఒక పెద్ద ఆఫీసర్ మాకు తెలుసులేదు, మేము చేసేస్తున్నాం, మీరు చూసుకోండి, మీరు అలా వాడుకోండి అని అంటాం కాదు. ఇవాళ ఐ థింక్ ఎవ్రీబడి వాంట్స్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీబడి వాంట్స్ టు కాంట్రిబ్యూట్ విత్ దేర్ ఓన్ థాట్స్. అందుకని మొన్న మీరు మన్యంలో చూసినా, ఇంకో సందర్భంలో చూసినా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే అందరితో నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఏదైనా కావాలంటే చిన్న చిన్న సవరణలు చేసుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఆఫీసర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్ ఆ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ అనే భావనలోకి అందరినీ తీసుకురాగలగటం ఈజ్ ఐ థింక్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్. అది డిమాన్స్ట్రేట్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. మరి అందుకని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే దాని మీద ఆయన వర్క్ చేస్తాడు, సానుకూలంగా స్పందిస్తాడు, పని అయ్యేలాగా చూస్తాడు అనే నమ్మకం సర్వత్రా మనకు కనిపిస్తుంది. ఐ థింక్ దట్స్ ఎ బిగ్ అసెట్ ఫర్ కూటమి అని కూడా నేను అనుకుంటున్నాను.
రైట్ సార్. మరి నిన్న మనం కడపలో చూసాం. విత్ ఇన్ 24 అవర్స్ ఒక ఎంపీడీ ఇక్కడ ఆఫీసర్ స్థాయి ఏంటి, ఆఫీసర్కి ఎందుకు జరిగింది, ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది కాసేపు పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ ఆఫీసర్ని హెరాస్ చేయటం, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ నో. అది కుదరదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ప్రభుత్వం నడపాలి, ప్రభుత్వంలో పాలసీస్ చేసేవాళ్ళు వేరు, ఆ అధికారం ఉన్నవాళ్ళు వేరు, హుకుం జారీ చేస్తున్న వాళ్ళు వేరు, లీడ్ చేస్తున్న వాళ్ళు వేరు. మనకి మండల స్థాయిలో ఉన్న ఆఫీసర్ ఏం చేయగలడు? మోస్ట్లీ హీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. ఎవరో తీసుకున్న నిర్ణయాన్ని తను ఇంప్లిమెంట్ చేయగలడు. సరే, దాంట్లో ఏదైనా అలసత్వం ఉందనుకోండి, ఆ ఇండివిజువల్ కొద్దిగా ఏదో ఫర్ హిజ్ ఓన్ రీజన్స్ వాట్ ఎవర్ కొద్దిగా అంత యాక్టివ్గా లేడు, వెనక ముందుగా జరుగుతున్న పనులు అనుకున్నప్పుడు వాళ్ళకి హైరార్కీ ఉంటుంది, లైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది, వాళ్ళ పై వాళ్ళు ఉంటారు, వాళ్ళ పై ఆఫీసులు ఉంటారు, వాళ్ళు రివ్యూ చేస్తారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎట్ ద మోస్ట్ మనం ఏం చేయాలి? సిటిజన్స్గా ఫలానా ఆఫీసరు అనుకున్న విధంగా చేయట్లేదనో, నా పని చేయట్లేదనో, నా అప్పీల్ని కన్సిడర్ చేయట్లేదనో, నా అప్లికేషన్ని పట్టించుకోవట్లేదనో మనకుంటే గ్రీవెన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా ఇంత పెద్ద రాష్ట్రంలో గ్రీవెన్సెస్ ఉండకుండా ఉండవు ఫర్ వేరియస్ రీజన్స్. అంత మాత్రాన ఒక ఎంప్లాయీని అబ్స్ట్రక్ట్ చేయటం కానీ, వాళ్ళ మీద చేసుకోవటం కానీ, వాళ్ళని పర్సనల్గా ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ నో. ఎగ్జిక్యూటివ్ పని చేయలేదు అలాంటి పరిస్థితుల్లో. ఆ ఎగ్జిక్యూటివ్ అంతా ఏమవ్వాలి? ఎంప్లాయీస్ అంతా ఏమవ్వాలి? భయపడుతూ అక్కడున్న స్థానిక పరిస్థితుల్లో అనుగుణంగా వాళ్ళు కూడా నటించాలి, విచ్ ఈజ్ నాట్ ప్రొడక్టివ్. అదేమీ మనకి ఆ కాంపిటెన్సీ ఇవ్వదు, ప్రొడక్టివిటీ ఇవ్వదు, ట్రాన్స్పరెన్సీ ఇవ్వదు. మనం ఏదైతే డెమోక్రసీలో కోరుకుంటున్నామో వీటన్నిటికీ వ్యతిరేకంగా స్టార్ట్ అవుతుంది, వ్యతిరేకమైన రిజల్ట్స్ వస్తాయి మనకి. కాబట్టి ప్రభుత్వం పనిచేయటం అంటే ప్రజలు కూడా సహకరించాలి. ఐ థింక్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో లోకల్ నాయకులు దాన్ని గుర్తించాలి. లోకల్ నాయకులు ఈగోలు పక్కన పెట్టేసి వాళ్ళ ఎంప్లాయీస్ తో మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ దే నీడ్ టు బి మోర్ కేర్ఫుల్. ఏది జరిగినా ప్రభుత్వం మీకు అండగా ఉంటది, నేను ఉంటాను అని పర్సనల్ గా ఆయన అక్కడికి వెళ్ళి ఆ కేర్ తీసుకోవడం అనేది ఐ థింక్ ఎంప్లాయీస్ కి కావాల్సినటువంటి మొరల్ బూస్ట్ ఇచ్చిందని చెప్పేసి కూడా మనం అనుకోవాలి, విచ్ ఈజ్ ఎసెన్షియల్. ఆయన ఒక్కడే కాదు, మనందరూ పబ్లిక్ లైఫ్ లో ఉన్న అందరూ చేయాల్సిన పని ఆయన లీడ్ చేశాడు. మనతో పాటు వైసీపీ